ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి శోభాయాత్ర మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జనం పూర్తయ్యేలా ప్రణాళికలు. 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు. సరికొత్త రికార్డు సృష్టించిన ఖైరతాబాద్ గణేశుడు. మహాగణపతి ఆదాయం 1,10,00,000 కానుకలు, హుండీ ద్వారా 70 లక్షలు. ప్రకటనలు, హోర్డింగుల ద్వారా 40 లక్షల ఆదాయం. కాసేపట్లో బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం. ప్రసాదం దక్కించుకునేందుకు భక్తుల మధ్య విపరీతమైన పోటీ. అసెంబ్లీలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగరవేసిన శాసనమండలి చైర్మన్, గౌరవ వందనం స్వీకరించిన గుత్తా. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లు తొలగించేందుకు హెచ్ బ్లాక్ ఆపరేషన్. 2 భారీ పడవల్ని ఇనుప గడ్డలతో అనుసంధానించిన నిపుణులు. బ్యారేజీని ఢీకొన్న బోట్లను తొలగించే ప్రయత్నం. శ్రీకాకుళం జిల్లా కిస్టుపురంలో దారుణం. బీపీ మాత్రలు లేవన్నందుకు ఆశా వర్కర్పై టీడీపీ వర్గీయుల దాడి. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నేటికి 100 రోజులు. పలు ప్రాజెక్టులను పట్టాలెక్కించిన ఎన్డీఏ సర్కార్. 3 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు. నేడు ఢిల్లీ సీఎం రాజీనామా. సాయంత్రం గవర్నర్ను కలిసి లేఖ ఇవ్వనున్న కేజ్రీవాల్. మంత్రులతో సమావేశం తర్వాత కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక. సీఎం మమతా బెనర్జీతో మెడుకోల భేటీ. 2 గంటల పాటు సమావేశం. మమతా బెనర్జీ ముందు కొన్ని డిమాండ్లు ఉంచిన మెడుకోలు. మళ్లీ పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 68,810. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 75,060. కిలో వెండి ధర 98,100. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపలి వరకు వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.